హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 కర్త కర్మ క్రియ భాగంగా మీరు కర్త అంటే మీ జీవితానికి మీరే కర్త. అంటే మీ జీవితానికి ఎలా తీర్చిదిద్దుకుంటారో దానికి మీరే బాధ్యులు అవుతారు. మీ జీవితంలో జరిగే సంఘటనలకు చేసే కర్మను బట్టి మీరు ఫలితాన్ని పొందుతారు. విశ్వం నియమం ప్రకారం మీరు ఇతరులకు మంచి చేయడం వల్ల మీరు మంచిని పొందుతారు. మీరు చేసే మంచి వ్యసనంలా మారకూడదు. ఈ మంచిలో జాలి, దయ, కరుణ లేకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటే చాలు. ఇక కర్మ విషయానికి వస్తే మీరు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా, ఎంత సంపాదించారు, ఎంత సేవ రూపంలో ఇవ్వగలుగుతున్నారు అన్నదే ముఖ్యం. ఇక మీరు చేసే క్రయంలో భాగంగా మీరు ఎవరిని ఉద్ధరించే ప్రయత్నం చేయకండి. మీలాడ ఎవరిని ఉండమని చెప్పకండి. మీ జీవితం మీదే. మీరు ధనవంతులు కావాలనుకున్నప్పుడు మీ దారి మీదే. మీరు ఈ సబ్జెక్ట్లోకి వచ్చారంటే మీ యోగమని చెప్పాలి. ఇతరులకి ఆ యోగం ఉన్నప్పుడే వస్తారు. కావున ఎవరికి సలహాలు ఇవ్వకండి. వారి జీవితాన్ని వారికి వదిలేయండి. మీ జీవితాన్ని వీలైనంత క్రమశిక్షణలో పెట్టుకోండి. మీరు డబ్బు విశ్వం ఇంతకంటే ఆలోచించనవసరం లేదు. బెస్ట్ ఆఫ్ లక్. అర్థమయ్యింది అనుకుంటా మీ స్టోరీ. మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ, మీ మనసులో ఉన్న మాటలు కానీ ఎవరికి షేర్ చేయకండి. ఇంకొకరికి మీలాగానే ఉండమని ఎప్పుడు కూడా చెప్పకండి. ఎందుకంటే వాడు ఉండడు కాబట్టి. సో నీ మాటలు విన్నా వినకపోయినా సరే, నువ్వు చేసే పనిని, నీలో ఉన్న ప్రతి ఒక్కటి ఎవరికి షేర్ చేసుకోవద్దు. సో నీలాగా నీ ఫ్రెండ్స్ కానీ లేదా ఇంకా నీకు బాగా ఇష్టమైన వాళ్ళకు కూడా చెప్పకు. ఎందుకంటే నువ్వు ఉన్నదే వేరు, వాళ్ళు ఉన్నదే వేరు. ప్రతిదీ నువ్వు చేసినట్టు వాళ్ళు చేయి అంటే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు వేరేదో ఇష్టం ఉంటుంది. నువ్వు వాళ్ళకు కూడా నీలాగా మార్చాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఉండరు. వాళ్ళకు లైఫ్ స్టైలే వేరు ఉంటుంది, మీ లైఫ్ స్టైలే వేరు ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఒకరిని ఫోర్స్ చేయకండి, ఇబ్బంది పెట్టకండి. మీ జీవితం మీదే. మీరు ధనవంతులు కావాలంటే కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించాలి. ఎవరి గురించి ఆలోచించకూడదు. ఎవరు ఎలానా ఉండకొక. నువ్వు డబ్బు, సంపద, ఐశ్వర్యంతో కూడి ఉండాలనుకున్నప్పుడు కేవలం నీ జీవితం మాత్రమే అవగాహన తెచ్చుకోండి. నీ జీవితం మాత్రమే నీకు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సొసైటీలో ఏం జరిగినా సరే దాన్ని ఎక్కువ పట్టించుకోకూడదు. నెగిటివ్ పక్కన ఉండకూడదు. అప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఈ సమాజంలో జరగబోతున్నవి, అలాగే ఈ సమాజంలో ప్రతిదీ ఒకటి చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నువ్వు ఒక్కడివే అందులో లేకపోయినంత మాత్రాన అక్కడ జరగకుండా ఆగదు. సో నీ పని నువ్వు చేస్తూ వెళ్ళిపో, అంతే. అర్థమైంది అనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.